రోజు మనం సొంతంగా ఎవరైతే జీ మరియు నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఆ యాప్ పేరు ఏంటంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ అండ్ సొల్యూషన్స్ అని. దీంట్లో 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, లేకపోతే నోట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా జీ వీడియోస్, నీట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా మన నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. జీ ఎగ్జామ్కి మరియు నీట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ముందుగా ప్లేస్టోర్ నుండి ఎన్సీఈఆర్టీ బుక్స్ అండ్ సొల్యూషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను, దాన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ యాప్. అది కనుక టచ్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడు కాలంలో డౌన్లో ఉన్నటువంటి థర్డ్ చూడండి, ఎన్సీఈఆర్టీ వీడియోస్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేయండి. టచ్ చేయగానే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో పై భాగంలో చూసినట్లయితే మనం జీ వీడియోస్, నీట్ వీడియోస్ అనేది 2 కనబడతా ఉన్నాయి. నీట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, జీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఈ టైల్ని టచ్ చేయడం ద్వారా మనము నెక్స్ట్ పేజీకి వెళ్తాము. అయితే మధ్యలో ఇలాంటి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ యాడ్స్ ఎలా క్లోజ్ చేయాలంటే మీరు గమనించండి. ఆ పైన ప్లే అయిన తర్వాత 1 మినిట్ ప్లే అవుతుంది. అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఒక సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఇంటూ ఉంది, ఆ ఇంటూని కూడా టచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆ వీడియోస్ ఉన్న పేజీ పైన పాప్ అవుతుంది. ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే 4 సబ్జెక్ట్స్ గురించి ఉన్నాయి దీంట్లో. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, యాప్టిట్యూడ్ అని. కొన్ని హిందీలో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. యాప్టిట్యూడ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను మ్యాథమెటిక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే హిందీలో కనబడి, అయినా కూడా మ్యాథమెటిక్స్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మనం చూడవచ్చు. ఇక్కడ వీడియోని ఏదో ఒక వీడియోని నేను టచ్ చేస్తున్నాను, మళ్ళీ యాడ్ వస్తుంది. మధ్యలో ఇలా కొత్తగా ఓపెన్ చేసినప్పుడల్లా యాడ్ వస్తుంది. ఆ యాడ్ కంప్లీట్ అయితేనే మనం క్లోజ్ చేసుకొని ఆ వీడియో ప్లే అవుతుంది. వెయిట్ చేయండి. ఎందాకనే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఇంటూని కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు వీడియో మనకు కావాల్సిన వీడియోని టచ్ చేసినట్లయితే వీడియో ప్లే అవుతుంది. గమనించండి, మీకు వీడియో ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఈ యాప్ను ఉపయోగించుకోవడం ద్వారా సెల్ఫ్ ప్రిపరేషన్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.